ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఒకవేళ మన అదృష్టం కానీ బాగుంటే ఏదో ఒక అనిమల్ క్లోజ్ రికార్డింగ్ మనకి దొరుకుతుంది. ప్రశాంతంగా ఉండండి ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉండండి. మన పని ఏంటో మీకు తెలుసు కదా. మనం కెమెరాని ఫిక్స్ చేసి వేచి చూడాలి. ఇవాళ మనం వచ్చిన పని ఖచ్చితంగా జరుగుద్దని అనుకుంటున్నాను. ఎవరది? పట్టుకోండి, టార్చ్ కొట్టండి, అలా చూడండి, ఎవరో ఉన్నారు. నాకెందుకో చిన్న పిల్లాడే పరిగెత్తాడనిపిస్తోంది. అసలు ఏం చెప్తున్నావు? ఒక చిన్న పిల్లడు ఎంత పెద్ద అడవిలో ఒంటరిగా ఎలా ఉండగలడు చెప్పు. మంకీ లేక చింపాంజీ పిల్ల ఉంటుంది. రండి, మనం ముందే కెమెరా ఫిక్స్ చేశాం కదా, దాన్ని వెళ్ళి చెక్ చేద్దాం. ఖచ్చితంగా అందులో ఏదో ఒకటి రికార్డ్ అయి ఉంటుంది. రండి చూద్దాం. కథల్లో కూడా విన్నాం, కానీ మన వేదా సిటీలో తనని నేరుగా కూడా చూశారు. చాలా సంవత్సరాల క్రితం ఉల్ఫ్ బాయ్ ఉన్నాడని వార్త అందింది, కానీ అప్పుడు ఆధారాలు అందనందు వల్ల పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ సంవత్సరం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ రహస్య కెమెరా ద్వారా ఉల్ఫ్ బాయ్ ని రికార్డ్ చేశారు. ఆ క్లిప్ చూడండి. చూసారా, ఈసారి ఇది నిజమేనని మనకు స్పష్టంగా తెలిసింది. ఈ వార్త గాలి వేగంగా వైరల్ అయింది. అంతేకాదు, ఒక హంటర్ ఈ చిన్నబ్బాయిని పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారని తెలిసింది. బామ్మా, అసలు నువ్వు ఇప్పుడు ఏం చేశావు? అవునవును, చాలా ముఖ్యమైన న్యూస్ వెళ్తుంటే నువ్వు అనవసరంగా ఆపేశావు. ఆన్ చెయ్యి, న్యూస్ అయిపోతుంది. తర్వాత ఏం జరుగుతుందో లైవ్ న్యూస్ లో నేను మీకు చెప్తాను. ఇంకాసేపట్లో మన ఇంటి ముందు ఒక మోటార్ సైకిల్ వచ్చి ఆగుతుంది. ఖచ్చితంగా వస్తుంది. ఆ బైక్ నుంచి ఒకడు చాలా నెమ్మదిగా దిగుతాడు. ఆ తర్వాత అతను చాలా వేగంగా మన ఇంటి వైపు వస్తాడు. ఇప్పుడు చూడండి, ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. ఇప్పుడు సస్పెన్స్ పూర్తి అయిపోయింది. తన పనిలో చాలా సోమరబోతుగా ఉండి ఏ పని సరిగ్గా చేయడం తెలియని మహాత్ముడు లడ్డు సింగ్ గారు ఎంట్రీ అవుతున్నారు. అరే బామ్మగారు, మీరు అసలు తలుపులు ఎందుకు తెరిచారు? అరే భీమ్ సింగ్, నువ్వు ఉన్నావుగా, బామ్మగారిని ఎందుకు పని చేయనిస్తావు? ఆపు, నేనిప్పుడు లైవ్ న్యూస్ చెప్తున్నాను. ఇప్పుడు మరి ఆ అమాయకుడైన ఓడిపోయిన లడ్డు సింగ్ గారు మన శివతో బ్రతివిలాడి అడుగుతాడు, శివ శివ, అడవిలో వేటగాళ్ళందరూ ఉల్ఫ్ బాయ్ ని పట్టుకోవడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శివ, నాకు నీ సహాయం చాలా అవసరం, నాతో రా శివ అని అడుగుతాడు. బామ్మగారు, మీకు అసలు ఎలా తెలిసింది? అది నేను శివ, అదే నేను బయలుదేరుతున్నానయ్యా. నువ్వు త్వరగా వచ్చేసయ్యా, లేట్ చేయక. ఓకే లడ్డు సింగ్ గారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? అతనికి టీ కాఫీ ఏదైనా ఇవ్వచ్చు కదా. శివ, నువ్వు లడ్డూ సింగ్ తో అడవికి వెళ్ళు. ఆ ఉల్ఫ్ బాయ్ ని ఎలాగైనా నువ్వు కనిపెట్టు. వెళ్ళు బాబు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. సరే శివ, నువ్వు వెళ్ళు. మంచి పని కోసం నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఎలా ఆపగలను? ఆల్ ది బెస్ట్.
లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? వుల్ఫ్ ఎప్పుడైనా ఎవరినైనా కొరికిందంటే వాళ్ళు కూడా వుల్ఫ్ గా మారిపోతారు. వాళ్ళకు కూడా పెద్ద పెద్ద పళ్ళు పెరుగుతాయి. నువ్వు ఎందుకని అందరిని భయపడుతున్నావు? నేనైతే అసలు ఆ ఉల్ఫ్ బాయ్ దగ్గరికే వెళ్ళను. నన్ను కవర్ చేశాడంటే వద్దు, 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 వద్దు. నేను రిస్క్ తీసుకోను బాబాయ్. నో 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 నో. లడ్డు సింగ్ అంకుల్, నేను మీకు ఒక రహస్యం చెప్పనా? ఒకసారి వుల్ఫ్ మనని కొరికితే మనం కూడా వుల్ఫ్ గా మారిపోతాం. శివ, త్వరగా నా టెంట్కు రావయ్యా. ఉల్ఫ్ నన్ను వెతుక్కుంటూ ఇదిగో ఇక్కడికి వచ్చేసింది అనుకుంటాను. త్వరగా రా. హే హే షూ 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 హష్ షూ షూ. శివా, శివా. ఓహో, లడ్డు సింగ్ గారు, ఈ మాత్రం దానికి భయపడితే ఎలా? అది ఉల్ఫ్ కాదు, ఒక చిన్న చింపాంజీ. భోజనం వెతుక్కుంటూ వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. బయటికి రండి. నాకు ఎప్పుడో తెలుసయ్యా అది ఒక చింపాన్సీ అని. ఆ వల్ఫ్కి నేను భయపడను అనుకో. లడ్డు సింగ్ అంకుల్, వుల్ఫ్ మీ వెనకుంది. ఎక్కడ వద్దు వద్దు వద్దు, నేను నా వెనక్కు రాకూడదు, నా వెనకాల రాకూడదు. నేను పైకి వెళ్ళిపోయాను. లడ్డు సింగ్ గారు, వీళ్ళు ఊరికే ఆడుకుంటున్నారు, మీరు కిందకి దిగండి. లడ్డు సింగ్ గారు, ఇక్కడేవో ఫుట్ ప్రింట్స్ కనపడుతున్నాయి. మీరు వీటిని ట్రాక్ చేయగలరా? లడ్డు సింగ్ అంకుల్, మీ కమాండో ట్రైనింగ్ లో ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేయడం గురించి నేర్పిస్తారు కదా. ఇప్పుడు మీ టాలెంట్ చూపించండి చూద్దాం. సూపర్, అది సూపర్. అసలు ఎంత అంతగా గుర్తు చేసావు. ఇక చూడవయ్యా, నేను అస్సలు ఈ వుల్ఫ్ బాయ్ ఫుట్ ప్రింట్స్ ని ఎలా కనిపెడతానని. సి వాచ్, యు వాచ్. ఎస్, దొరికింది. అందరూ సైలెంట్ గా నా వెనకాలేర్రా అంటే అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను ఫుట్ ప్రింట్స్ ని కనిపెట్టేశాను. లడ్డు సింగ్ గారు, మీరు ఫాలో చేసుకుంటూ వెళ్తున్న ఫుట్ ప్రింట్స్ తప్పకుండా అవి మనిషికి చెందినవి కావు. అవి ఏదో జంతువుకి చెందినట్టు అనిపిస్తోంది. త్వరగా అటువైపు వెళ్దాం. కదలొద్దు, ప్రశాంతంగా ఉండు. కదలొద్దు, అలాగే ఉండు. వీడిని గట్టిగా పట్టుకోండి, వీడిని వదిలిపెట్టకండి, వీడిని ఇంకా గట్టిగా పట్టుకోండి. హలో బాస్, బాస్, మీ ఆ వుల్ఫ్ బాయ్ ని పట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికే ధన్యవాదాలు చెప్పాలి. ధన్యవాదాలు దేవుడా, వాణ్ణి త్వరగా తీసుకురండి. నేను మీ అందరినీ ధనవంతుల్ని చేస్తాను. థ్యాంక్ యూ బాస్. మనం వీడిని సర్కస్ లో చూపించి పెద్ద లక్షాధికారి అయిపోదాం. ఇలా చూడండి అంకల్, ఆ వుల్ఫ్ బాయ్ ని వెళ్ళనివ్వండి. వదిలేయాలా? చిన్నపిల్లాడా, అడవి చాలా భయంకరంగా ఉంటుంది. త్వరగా మీ ఇంటికి వెళ్ళిపో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. నీకెంత ధైర్యం ఉంటే జంగిల్ షికార్నే కొడతావా? పట్టుకోండి. అది మీరు త్వరగా వెళ్ళి అతన్ని కాపాడండి.
లడ్డు సింగ్ అంకుల్ చాలా టైట్ గా వల వేసినట్టుగా ఉన్నారు. మీ కమాండో ట్రైనింగ్ లో దీన్ని ఎలా విప్పాలో నేర్పించుంటారు కదా, త్వరగా తీయండి. అరే ఇదంతా పెద్ద విషయమా చెప్పు. ఇప్పుడే ఈ క్షణమే ఏం చేస్తానో చూడు. చూసావా చూడు. అమ్మా నా మాట విను. నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. కొరకు అలా కొరకూడదు. వద్దు వద్దు, నా మాట విను. నన్ను కొరకు, నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. బాము లేదు, మీరే విడిపించండి అయ్యా. అది త్వరగా త్వరగా, తనని చూస్తే నాకు చాలా భయంగా ఉంది. అయితే నువ్వే కచ్చాయి. ఆ పిల్లోడి సంగతి తర్వాత చూద్దాం. ఆ వుల్ఫ్ బాయ్ని పట్టుకోండి. ఇలా చూడు నాన్న, మనుషులందరూ చాలా భయంకరంగా ఉంటారు. ఇక నుంచి నువ్వు అస్సలు ఒంటరిగా అడవిలోకి వెళ్ళకూడదు, లేదంటే వాళ్ళు నిన్ను బంధించి తీసుకువెళ్ళిపోతారు. అమ్మా, అన్నయ్య ఈ రోజు వాళ్ళందరినీ బాగా కొరికేశాడు. వాళ్ళు మళ్ళీ అసలు అడవిలోకి రారు. ఏదేమైనా గాని మనుషులు చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ళు నీతో గొడవ పడరు, నిన్ను బంధించి వాళ్ళతో తీసుకెళ్లాలనుకుంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. లడ్డు సింగ్ అంకుల్, మీరు అసలు ఏం చూస్తున్నారు? అది వుల్ఫ్ బాయ్ నన్ను కరిచాడానని, అంతేకాదు నన్ను కొట్టాడు కూడా. అది ఏం చూస్తున్నానంటే నా టీచు వాడిలాగా పెద్దగా మారుతున్నాయా అని. అవన్నీ పట్టించుకోకండి అంకుల్. ఈ రోజు రాత్రి మీరు కూడా వుల్ఫ్ లాగా అరిచారంటే తర్వాత కొద్ది కొద్దిగా మీ పళ్ళు కూడా పెరిగిపోతాయి. లడ్డు సింగ్ గారు, ఆ వుల్ఫ్ ఫ్యామిలీకి సంబంధించి మనం వాళ్ళకి శత్రువులం కాబట్టి మనం పక్కాగా ప్లాన్ వేసుకున్న తర్వాతే ఆ వుల్ఫ్ బాయ్ ని పట్టుకోవాలి. ఆ వుల్ఫ్ ఫ్యామిలీ ఎటువైపు నుంచి పరిగెత్తిందో మనం అక్కడి నుంచే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం మొదలు పెడదాం. వదలండి, నన్ను వదలండి. అరే, నన్ను వదలమంటున్నానా? వదలండి, వదలండి, నన్ను వదలమంటున్నానా? ఇలా చూడండి, నన్ను నా బిడ్డని దూరం చేయడం మీ వల్ల కాదు. నోరు మూసాయి, వాడిని మేము ఎలాగైనా పట్టుకుని తీరుతాం. అతన్ని వదిలేయండి. ఈ పిల్లోడు మళ్ళీ వచ్చేసాడు. ఇవాళ నువ్వు మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. వాడిని పట్టుకోండి. అసలు నీకు బుద్ధుందా? నిన్న శివ కొట్టాడుగా, మర్చిపోయావా? మళ్ళీ ఈ రోజు వాడితో తనులు తీయాలన్న నిర్ణయంతో వచ్చావా? తీసుకో.
శివ, మేము మళ్ళీ తిరిగి వస్తాం. అంకుల్ వాళ్ళెందుకు మీ వెంట పడ్డారు? అరే ఏం చెప్పమంటావు, నా పేరు శ్రేష్ఠ. 8 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. నేను నా ఫ్యామిలీ సభ్యులందరితో కలిసి ఇక్కడికి పిక్నిక్ వచ్చాను. మేము చాలా సంతోషంగా గడుపుతున్నాం. అప్పుడు ఉన్న పలంగా తుఫాను సంభవించింది. పిడుగులు కూడా పడ్డాయి. దానివల్ల మా టెంట్కి నిప్పంటుకుంది. అప్పుడే 3 ఏళ్ల వయసున్న మా చిన్న బాబు ఈ అడవిలో ఎక్కడో తప్పిపోయాడు. నిన్న సాయంత్రం నేను టీవీలో చూశాను. ఒక చిన్న పిల్లాన్ని అడవిలో చూసినట్టు వాళ్ళు చెప్పారు. తను వుల్ఫ్ తో ఉన్నట్టు నాకు తెలిసింది. అందుకని నేను ఇక్కడికి వస్తే ఈ వేటగాళ్ళు నన్ను పట్టుకున్నారు. వీళ్ళందరూ నేను మా బాబుని చూడకూడదు అని అనుకుంటున్నారు. మీరే చెప్పండి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇలా చూడండి అంకుల్, మీరు అలా ఏడవద్దు. ఇదిగో ఈయన ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. మేమందరం కూడా ఉల్ఫ్ బాయ్ కోసమే వెతుక్కుంటూ వచ్చాం. కానీ మీరేమో అతనే మీ అబ్బాయి అని అంటున్నారు. తప్పకుండా మిమ్మల్ని మీ అబ్బాయిని కలుపుతాం. లడ్డూ సింగ్ గారు, ఈ అంకుల్ ని మన టెంట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. మేము మీ వెనకాలే వస్తాం. అరే, చేపనలా పచ్చిగా తినకూడదు. ఓకే ఓకే, భయపడకండి. ఫిష్ ని ఎలా తినాలో నేను మీకు నేర్పిస్తాను. శివ, చేప ఇప్పుడు వల్ల పడినట్టుంది. శివ, ఇది చాలా తప్పు. అసలు నేను మీకోసం టెంట్ లో అక్కడ వెయిట్ చేస్తుంటే నన్ను వదిలేసి మీరందరూ ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారా? లడ్డూ సింగ్ అంకుల్, వుల్ఫ్ బాయ్ ఆ చెట్టు వెనకాలే ఉన్నాడు. ఏంటి? సారీ సారీ. శివ, ఎన్ని చేపలు అసలు ఏం సరిపోతాయి? నేను ఇంకా కొన్ని ఫిషెస్ ని పట్టుకొస్తానయ్యా. స్వయానా నా చేత్తో ఫిష్ ని వండి మన వుల్ఫ్ బాయ్ కి ఇస్తే వాడు నన్ను అసలు శత్రువుగా చూడకుండా స్నేహితుడిగా చూస్తాడుగా. వదిలే వదిలే వద్దు. నన్ను వెళ్ళనివో, నన్ను వెళ్ళనివో. ఇక నేను నా జన్మలో ఫిషింగ్ చెయ్యను. ఐఎమ్ ప్రామిసింగ్. అమ్మో, ఎలాగో అలా నేను బతికాను. అర్థం కావడం లేదు అందరూ నాతోనే ఎందుకు అలా చేస్తున్నారని. లడ్డు సింగ్ గారు, మీరు పట్టుకున్న చేప మామూలు చేప కాదు, అది పిరానా చేప. అదృష్టం బాగుండి మీరు తప్పించుకున్నారు. హలో, హే హే హే, ఇదిగో తీసుకోండి. ఈట్ ఈట్, త్వరగా త్వరగా రండి. చాలా వేడిగా ఉంటుంది. దాన్ని అలా వేడిగా ఉన్నప్పుడే తినరు. చూడు, ఇదిగో ఇలా తింటారు. కమ్ కమ్ కమ్, ఈట్ ఈట్ ఈట్. శివ,
వాళ్ళ ముగ్గురు హాయిగా తిన్నారు, తాగారు, వెళ్ళిపోయారయ్యా. డోంట్ వరీ లడ్డు సింగ్ గారు, మనం వాళ్ళని మళ్ళీ పట్టుకోవచ్చులే. అరే నువ్వేం చేస్తున్నావు? నీకు దెబ్బ తగులుతుంది. వాడు ఏం చేయాలనుకుంటున్నాడో చేయని. వాడు అడవిలో ఉన్న మనుషుల దగ్గర నుండి ఏదో నేర్చుకున్నట్టున్నాడు. అరే కొంచెం దగ్గరికి రండి. ఇప్పుడు ఎంత వెచ్చగా ఉందో చూడండి. ఓ నువ్వు నా బంగారు కొండవి. ఒక్కసారి చూడగానే బాలే నేర్చుకున్నావు. ఇలా చూడు, ఆ నిప్పు దగ్గర నుండి నువ్వు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది అన్నిటినీ కాల్చి పారేస్తుంది. కాస్త దూరంగా ఉండు. నా పిల్లలు, వాళ్ళేదో ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది. ఆ వుల్ఫ్ బాయ్ ఏదో గోతులో పడినట్టున్నాడు. ఇది వింటే బాస్ చాలా సంతోషపడతారు. త్వరగా వెళ్ళి వాళ్ళని కనిపెట్టాలి. ఈ శబ్దం విని నాకు చాలా భయం వేస్తోంది. శివ, మనం దయచేసి తిరిగి వెళ్ళిపోదామా? పద. లడ్డు సింగ్ ఉండగా అసలు భయం ఎందుకన్నాను? భయాన్ని విసిరి పారేయండి, ముందు అడిగేయండి. ఓకే రండి. 1 2 1 2 1 2 శివ. లేదు శివ, పైకి లాగు, పైకి లాగు, పైకి లాగు. శివ, అసలు లోపల పాప వుల్ఫ్ బాయ్ మరియు వాడి స్నేహితులు పడిపోయారనుకుంటాను. వెంటనే వాళ్ళని కాపాడు. అలా కోపడకండి. మిమ్మల్ని బయటికి తీయడానికి నేను సాయం చేస్తాను. పిల్లలు ఎక్కడున్నారో కనిపించడం లేదు. అరే భయపడకండి, మిమ్మల్ని మేము కాపాడతాం. అంతే శివ, అంతే. ఇంకాస్త కాస్త ఇంకాస్త లాగో. కొంచెం లడ్డు సింగ్ గారు, శివ, కొరకు అలా నో, పైకి రండి.
మంచిదయ్యింది, వెళ్ళిపోయారు. లడ్డు సింగ్ గారు మీకేం కాలేదు కదా? బాగుండడమా? చిన్నప్పటి నుంచి చాలా చదివాను కదా, అందులో ఒకటి చెప్పాడు ఎవరికి సాయం చేయకని. అలా చేస్తే నీకు చాలా చిక్కులు ఎదురవుతాయి అన్నాడు. చూసావా, సాయం చేశాను, నేను ఇరుక్కుపోయాను. ఇక నా జన్మలో నేను ఎవ్వరికి సహాయం చేయను. నన్ను బయటికి లాగవయ్యా శివ, నన్ను కాపాడు. లడ్డు సింగ్ అంకుల్, ఒక సామెత ఉంది చెప్పనా? నో పెయిన్ నో గెయిన్. పడుకో పడుకో, శివ, ఇప్పుడేం చేద్దాం? నో 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 నో, మేము మీ ఫ్రెండ్స్, మిత్రులం. మేము మీకు ఎలాంటి హాని కలిగించట్లేదు. తప్పించుకున్నాం శివ, మనం అందరం తప్పించుకున్నాం. బాస్ సూపర్. బాస్ కి ఈ విషయం మనం చెప్పే తీరాలి. వీళ్ళెవరిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకండి. గుడ్ న్యూస్ బాస్, మనం అనుకున్నట్టే ఇక్కడ జరుగుతుంది. మనం తలుచుకోనిది కూడా ఇక్కడ దొరుకుతుంది బాస్. వావ్, చాలా మంచి విషయాన్నే చెప్పావు. మన ప్లాన్ సక్సెస్ అయినందుకు మనం ఆ భగవంతుడికే కృతజ్ఞత చెప్పాలి. సమయాన్ని వృధా చేయకుండా వెంటనే వుల్ఫ్ బాయ్ తీసుకుని అక్కడి నుంచి బయలుదేరండి. ఓకే బాస్. ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, వుల్ఫ్ బాయ్ ని పట్టుకుని జీప్ లో ఎక్కించు. ఏయ్ ఏయ్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చేత తప్పు పని చేయించాలని అనుకుంటారట్రా? మీ అందరినీ తీసుకెళ్లి జైల్లో పడేస్తాంట్రా. ఏమనుకుంటున్నారండి? ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్, మా దగ్గర కూడా జైలు అనేది ఉంది, కానీ కొంచెం తేడాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలనుందా? నువ్వు మా సైడ్కి వచ్చేయి. నువ్వు బాగా డబ్బు సంపాదించొచ్చు. మేము చెప్పింది నువ్వు వినకపోతే దెబ్బలు తింటూ నీ ముఖం వాసిపోతుంది. అంకల్, ఇలా చూడండి, మాలో ఎవరు మీకు సాయం చెయ్యం, కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఏటయ్యా, పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే నువ్వు చిన్న పిల్లోడు వచ్చి మాట్లాడుతున్నావు? నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళమంటావు? ఎన్నిసార్లు చెప్పాలి అంకల్, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా పేరు శివ. వదిలేమంటున్నాను కదా. కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి. మిత్రులారా, మనుషులకి నా కుమారుడు గురించి తెలిసిపోయింది. తన్ని తీసుకెళ్ళడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. వాడిని వెళ్ళనివ్వండి. వాడు మనిషే కదా. వాడు మనుషుల మధ్య ఉండటమే మంచిది. తను మనుషులతో పాటే ఉండాలి, మేం కూడా ఒప్పుకుంటున్నాం. కానీ మనుషులు తన్ని మనిషిగా భావించి తీసుకెళ్లడం లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు. వీణ్ణి ఓ మృగంలా వేటాడి తీసుకెళ్లాలనుకుంటున్నారు. తన్ని వాళ్ళు మృగంలాగే భావిస్తున్నారు.
వాడు మనుషుల మధ్య జీవించటమే వాడికి మంచిది. ఒకవేళ మనుషులు వాడిని ప్రేమగా తీసుకెళ్లారంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అమ్మా, ఆ మనుషులు చాలా మంచోళ్ళు. వాళ్ళు అన్నని ఎప్పుడు కాపాడుతున్నారు. వాళ్ళే చేపని ఎలా తినాలో నేర్పించారు. అవును, వాళ్ళు మంచి వాళ్ళే. కానీ ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఎవరిని నమ్మడానికి లేదు. నా కుమారుడికి ఇదంతా చాలా తేడాగా ఉంటుంది. తను ముందుగా మనుషులంటే ఎవరో బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే తనకి మంచిది. ఈ రోజు నుంచి అన్ని వైపులా గమనిస్తూనే ఉండండి. మనుషుల్ని చూస్తే ఆ విషయాన్ని వెంటనే వచ్చి నాతో చెప్పండి. హీరామోతి, మీరు మీ అన్నయ్యని ఎక్కడికి దూరంగా తీసుకువెళ్ళొద్దు. అరే, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు? వుల్ఫ్ బాయ్ ని ఇవాళ కాకపోతే రేపన్నా మనం పట్టుకుంటాం. కానీ ఈ పిల్లోడు శివాని, ఈ రోజు మనం వాడిని ఎలాగైనా దారి నుంచి తప్పించాలి. జాగ్రత్తగా ఆ చిన్న పిల్లోడిని మనం పట్టుకోవాలి. అర్థమైందా? ఓకే బాస్. అమ్మా, నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తావా? నాకు చాలా ఆకలిగా ఉంది. వీడిప్పుడు స్పృహలో లేడు. త్వరగా తీసురండి. శివ, అరే వీళ్ళు శివాని తీసుకువెళ్ళిపోతున్నారు. లడ్డు సింగ్ అంకుల్, వాళ్ళు శివాని తీసుకువెళ్ళిపోతున్నారు. త్వరగా వాళ్ళని ఫాలో చేయండి. శివాని కాపాడండి. తనే కనుక లేకపోతే మా బాబుని ఎవరు కాపాడగలరు? అంకుల్, మీరు ఇక్కడే ఉండండి, మేము వచ్చేస్తాం. బాస్, మన దారికి అడ్డుగా ఉన్న శివ ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నాడు. రేపొద్దున్న ఆ వుల్ఫ్ బాయ్ మన కంట్రోల్లో వచ్చేస్తాడు. వెరీ గుడ్ శంకర్, వెరీ గుడ్. శివ ఇప్పుడు మన ఆధీనంలో ఉన్నందుకు మనం ఆ భగవంతుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మయ్యా, ఈ రోజుటికి వాళ్ళ బాస్ని చూసే అవకాశం దొరికింది. ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు. ఆ వుల్ఫ్ బాయ్ మనకి దొరికేంత వరకు శివ ఇక్కడి నుంచి తప్పించుకోకుండా చూడండి. ఒక్క నిమిషం మిస్ చేయకుండా వీడిని కాపలా కాయండి. నేను చెప్పేది అర్థమైందా? హ్యాండ్సప్, నువ్వు ప్రాణాలతో ఉండాలనుకుంటే ముందు సరెండర్ అయిపో. నేనేరా ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి నువ్వు ఎవరినైనా అడుగురా. లడ్డు సింగ్ గారు ఉన్నారు అంటే అస్సలు మనం ఎలాంటి తప్పు పనులు చేయకూడదని నీకు చెప్తాడు. అర్థమైందా? ఫ్రెండ్స్, వీళ్ళందరినీ పట్టు కట్టేయండి.
థ్యాంక్స్ ఫ్రెండ్స్. పారిపోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్. నన్ను కాపాడడానికి వాళ్ళు వచ్చారు. ఇది చాలా మంచి విషయం. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మనం మంచి వాళ్ళం. రేవా, మీరు దూరంగానే ఉండండి. నేను ఉల్ఫ్ బాయ్ని పిలుస్తాను. ఆగనయ్యా, నువ్వెక్కడికి వెళ్ళకూడదు అని అమ్మ చెప్పింది. వెయిట్ చేసి చూద్దాం, నిప్పంటించడానికి తను వస్తాడా లేదా అని. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ. ఫిష్ ఫిష్ ఫిష్, ఈట్ 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 ఈట్. భయపడకు, ఐఎమ్ అ ఫ్రెండ్, స్నేహితుడిని, మిత్రుడిని. ఫిష్, ఈట్ ఈట్. నమ్ నమ్. వావ్, యమ్ యమ్. వావ్, తీసుకో. టేక్ టేక్ టేక్. ఓ నో, ఈట్. కానీ ముందు ఈట్. వావ్, వాడు శివాకి ఫ్రెండ్ అయిపోయాడు. అదిగో శివ దగ్గర నుండి ఫిష్ తింటున్నాడు. షేక్ హ్యాండ్ ఫ్రెండ్, షేక్ హ్యాండ్. వెళ్ళు నానా, వెళ్ళు. వాళ్ళు నీలా మనుషులే. వాళ్ళందరూ చాలా మంచోళ్ళు. నిన్ను తీసుకువెళ్దామని వచ్చారు. ఇక వాళ్ళతోటే నువ్వు జీవించాలి. వెళ్ళు. అవును బాబు, వెళ్ళు. కానీ అప్పుడప్పుడు మమ్మల్ని చూడ్డానికి రా. ఫ్రెండ్, కమ్ కమ్ కమ్. ఫ్రెండ్, ఈట్ ఈట్ ఫిష్. శివ, శివ, నువ్వు నా కొడుకుని తీసుకొచ్చేసావా? ఓ ఓ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ ఫ్రెండ్, నాన్న నాన్న, గో 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 గో. ఫ్రెండ్, గో. మీ అమ్మ గనుక నిన్ను చూసిందంటే చాలా చాలా సంతోషపడుతుంది. నువ్వు తప్పిపోయినా గానీ మళ్ళీ తిరిగొస్తావని తను ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. శివ, నేనిప్పుడు వీణ్ణి ఇంటికి తీసుకెళ్ళనా? తప్పకుండా అంకుల్. శివ, నువ్వు చేసిన ఈ సాయానికి రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్, థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్ శివ. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం. హలో, నేను మాట్లాడేది వినిపిస్తుందా? మన కుమారుడు దొరికాడు. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మన కుమారుడు దొరికాడు. నేను తను తీసుకొస్తున్నాను. త్వరగానే వచ్చేస్తాను. ఏం ఆలోచిస్తున్నావు శివ? ఓ నో, ఓ, అసలు మనం ఇప్పుడు ఏం చేశాం? ఏమైంది శివ? ఆ వేటగాళ్ళ బాసు ఈ అంకులే. తను ఉల్ఫ్ బాయ్ వాళ్ళ నాన్న కాదు. అందుకే ఎప్పుడు పైనున్న వాడికి కృతజ్ఞతలని చెప్తూ ఉన్నారు కదా. త్వరగా రండి.
హై. రండి రండి త్వరగా రండి. ఓ వేటగాడైన శంకర్ని నువ్వు గుర్తుపట్టేశావా? కానీ నేనెవరన్న సంగతి ఎవ్వరికీ తెలియలేదు కదా. ఇకపై నువ్వు నాతో పాటు నేనుండే స్థావరానికి రాబోతున్నావు. అక్కడ జరిగే సర్కస్ షోలో నువ్వు పాల్గొనబోతున్నావు. నిన్ను నేను సర్కస్ లో ప్రదర్శించి కోట్ల రూపాయలు సంపాదిస్తాను. అంకుల్, కాసేపు నేను ఆలోచించడం మర్చిపోయాను. కానీ అలా జరగదు. వుల్ఫ్ బాయ్ ని మర్యాదగా వదిలేయండి. నేను వదిలిపెట్టను చిన్నపిల్లడా. నువ్వు ఒంటరి వాడివి, కానీ మేమిక్కడ చాలా మంది ఉన్నాం. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. పట్టుకోండి. శివ, నా పేరు శివ. ఇది మనుషులకు సంబంధించిన గొడవ. వాళ్ళనే గొడవ పడని. వాళ్ళకి మన సాయం అవసరమైతే అప్పుడు వెళదాం. కొడకండి, వదిలేండి. చూసారా, పట్టుబడ్డారా? లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదురా రే. ఇక మీరు అందరూ జైల్లో పిండి రుబిఫయింగ్ అండ్ రుబిఫయింగ్. లడ్డూ సింగ్ గారు, మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఒకటి ఉంది. ఈ వుల్ఫ్ బాయ్ పేరెంట్స్ ఎవరో మీరే కనిపెట్టాలి. వాళ్ళకి వుల్ఫ్ బాయ్ ని తిరిగి ఇవ్వాలి. డోంట్ వరీ శివ, వాళ్ళు నా చేతికి దొరికే వరకు ఏతన్ని నేను గవర్నమెంట్ ప్రొడక్షన్ లో మంచి ప్లేస్ లో పెట్టుకుంటానులే. డోంట్ వరీ. భట్టాచార్య, ఎందుకని పిల్లల్ని స్పేస్కి పంపిస్తున్నావు? మనం మంచి స్పేస్ షిప్ ని తయారు చేసాం. ఎన్నో కంట్రీస్ నుంచి దీన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించొచ్చు. కానీ నువ్వెందుకని స్కూల్ పిల్లల్ని స్పేస్కి పంపించాలనుకుంటున్నావు? ఈ పిల్లలే కదా మనకి ఫ్యూచర్. నేను వేరే వేరే కంట్రీస్ లో ఇంటెలిజెంట్ పిల్లల్ని నేను సెలెక్ట్ చేశాను. వాళ్ళని నేను స్పేస్ కి తీసుకువెళ్ళబోతున్నాను. వీళ్ళు తిరిగి చూడడానిగా మనం స్పేస్ షిప్ ని తయారు చేసాం. మనం కోట్ల కొద్దీ డబ్బు సంపాదించాలని దీన్ని తయారు చేసాం. మనం దీంతో ఏమైనా చెయ్యొచ్చు. ఇదే దీని స్పెషాలిటీ. కానీ నేను దీన్ని డబ్బుల కోసం తయారు చేయలేదు. అదిగో చూడు, మన మొదటి బ్యాచ్ వచ్చేసారు. వీళ్ళు వేదా సిటీలో చదివే స్కూల్ పిల్లలు.
హలో అంకుల్. హలో శివ, హాయ్ ఆది, యూడి రేవా. హలో అంకుల్. ఏంటిది బుద్ధి తక్కువతనం? పిల్లలారా, స్పేస్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అసలు అంకుల్ కాళ్ళకి ఏమైంది? ఆయన బాత్రూంలో పడిపోయారు, అందుకే కాలు బెనికింది. అరే నువ్వు ఏం చేస్తున్నావు? ఆపు, అరే ఆపు, నీకే చెప్తోంది. శివ, శివ నన్ను కూడా తీసుకెళ్ళు, నేను పర్మిషన్ తీసుకొచ్చాను. లడ్డు సింగ్ గారు, మేము ఇక్కడే ఉన్నాం. సారీ, మీరు అందులో వెళ్ళిపోయారని నేను అనుకున్నాను. నేను కూడా నీతో పాటు వస్తాను. తప్పకుండా 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 ఇన్స్పెక్టర్, మీరు కూడా మాతో పాటు రండి, పిల్లలకి ప్రొటెక్షన్ గా ఉంటుంది కదా. అందరూ స్పేస్ షిప్ కాస్ట్యూమ్ ని వేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు మీ సీట్ బెల్ట్ ని వేసుకోండి. వామ్మో, ఏలియన్ ఏలియన్ ఏలియన్? అవును, ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి. అలా చూడండి, అలా చూడండి. వద్దు, ఫైర్ చెయ్యొద్దు, ఫైర్ చెయ్యొద్దు. ఓరి దేవుడు, ఏలియన్స్ మన స్పేస్ షిప్ ని హైజాక్ చేయాలని చూస్తున్నారు. మన ఇంజిన్ ని వాళ్ళు ఎలా ఆఫ్ చేశారో తెలియడం లేదే. చూసారా, నేను చెప్పాను కదా ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఉన్నాయి. అది నిజమే. వీళ్ళ గురించి మేము రీసెర్చ్ చేస్తున్నాం, కానీ మేము వీళ్ళని ఎంత త్వరగా చూస్తామని అసలు అనుకోలేదు. సైలెంట్ గా వెళ్ళి సైడ్ లో కూర్చోండి. అందరూ లోపలే ఉండండి, బయటికి రావాలని మాత్రం అనుకోవద్దు. అలా మీరు బయటికి వచ్చారా మిమ్మల్ని అంతం చేసేస్తాం. ఓకే ఓకే, కానీ మీకెలా మా భాష తెలుసు చెప్పండి? ఎస్, మేము లోకంలో ఉన్న అన్ని భాషల్ని మాట్లాడగలం, అవన్నీ మా మైండ్లో ఉన్నాయి. నా మాట వినండి అంకుల్, మీరు ప్లేన్ ని స్టార్ట్ చేయండి, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి. లేదు లేదు శివ, వాళ్ళు ఎలా ఇంజిన్ ఆఫ్ చేస్తారో ఇప్పటి వరకు నాకు తెలియడం లేదు. వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసిన వరకు వెళ్ళడం. అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మనం త్వరగా కనిపెట్టాలి. వాళ్ళ బాస్ ఎవరో మనం తెలుసుకోవాలి. అంకుల్, మీరు ఇక్కడే ఉండి ఎలాగైనా సరే ఈ స్పేస్ షిప్ ని రిపేర్ చేయండి. మేము బయటికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో చూస్తాం. ఇటు చూసారా, వీళ్ళు షిప్ ని కట్టేశారు. రండి తర్వాత చూద్దాం. ఏం చేస్తున్నారు? వదలండి.
మమ్మీ ఆ? ఏంటి వీళ్ళు కూడా మమ్మీ అనే పిలుస్తారా? మనం చూసిన ఏలియనే వాళ్ళకి అన్ని లాంగ్వేజ్లు తెలుసని చెప్పారు కదా. ఆ? హలో ఏలియన్ అంకుల్. శివా! ఆ ఏలియన్స్ తనని తీసుకువెళ్ళాలనుకుంటా. రండి మనం వెళ్ళి కాపాడదాం. ఓహోహోహో, ఇప్పుడే ఆ రూమ్కి వెళ్ళిందనమాట ఏలియను. దాన్ని పట్టుకుని శివాకి అప్పచెప్తాను. ఐ. ఏలియన్ డ్రెస్సులా? ఓహోహోహో, అంటే దీని అర్థం వీళ్ళంతా డూప్లికేట్ ఏలియన్ అన్నమాట. త్వరగా బయటికి వెళ్ళండి. ఈ పిల్లలు బయటికి ఎలాగ వచ్చారు? మీరందరూ ఎలా ఇక్కడికి వచ్చారు? వీళ్ళని పట్టుకోండి, పట్టుకోండి. అరే రేవా, శివాని తీసుకువెళ్లారని ఏలియన్ అంకుల్ ని నువ్వు ఎలా కొట్టావు? అలాగే నన్ను కూడా కాపాడతావా? చిన్నాన్న, ఓరి నాయనో. మమ్మీ శివ, ఒక విషయం గమనించావా? ఏలియన్స్ అమ్మా, చిన్నాన్న, పెద్దనాన్న అంటూ అరుస్తున్నాయి. అవును శివ, ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. మా గ్రామంలో కూడా ఒకసారి అందరినీ భయపడడానికి ఒకడు పులి వేషంలో వచ్చేవారు. అందరూ భయపడి పరిగెట్టేవాళ్ళు. వాడు అందరు వస్తువులు తీసుకుని వెళ్ళిపోయేవాడు. ఒకసారి ఊరి జనం అందరూ వాడిని రౌండప్ చేసి కొట్టారు. వాడు ఆ దెబ్బలు భరించలేక అమ్మా నన్ను కాపాడు అని అరిచాడు. అప్పుడే వాడు పులి వేషంలో వచ్చిన ఒక మనిషిని ఊరి జనం మొత్తం కనిపెట్టారు. అదంతా సరే గాని రేవా, నువ్వు శివాని కాపాడావు, నన్ను మాత్రం కాపాడలేదు. చాలా బాగుంది. షట్టపాది, అయినా అది నువ్వు చాలా గ్రేట్. నువ్వు ఒక ఇంటెలిజెంట్ అని మళ్ళీ నిరూపించుకున్నావు. నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ ఇప్పుడు నేనేం చేశాను చెప్పండి? నేనేం చేశాను? ఏలియన్స్ నకిలీవని నువ్వు చెప్పావు కదా, అది అందుకే అవి అమ్మా నాన్న అంటూ అరుస్తున్నాయి. ఈ ఏలియన్స్ ఖచ్చితంగా నకిలీవే. యూర్ రైట్ రేవా, వాళ్ళు నిజమైన ఏలియన్స్ కారు. వాళ్ళని చూసి మనం భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఓ, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారా? వీళ్ళని కాస్త భయపడతానులే. మీరేం చేస్తున్నారు? నన్ను వదిలేయండి, నేను ఒరిజినల్ ఏలియన్ కాదు. నువ్వు నకిలీ ఏలియన్ అని మాకు తెలుసు. నేను లడ్డు సింగ్. లడ్డు సింగ్ గారు, అసలేంటిదంతా? అమ్మో, దిమ్మ తిరిగిపోయింది. నేనేం చెప్పను, ఇక్కడ ఉన్న ఏలియన్ అందరూ డూప్లికేట్లే.
ఈ రూమ్ లో నాకు ఈ గెటప్ దొరికింది. సారీ లడ్డు సింగ్ అంకుల్. అయితే డ్రెస్ ఇక్కడ కూడా ఉంటుంది కదా. ఓకే, ఇక మనం సులభంగా యూడిని కనిపెట్టొచ్చు అనుకుంటా. హే, మీరందరూ ఎవరు? మా చోట ముగ్గురు పిల్లలు లేరు, ఒకే ఒక అమ్మాయి మాత్రమే ఉంది. పట్టుకోండి వాళ్ళని. ఓ నో, ఏంటి సమస్య? ఎవరు వీళ్ళందరూ? ఫైట్ ఎందుకు చేస్తున్నారు? బాస్, స్పేస్ షిప్ లో మనం పట్టుకున్నాం కదా, ఆ పిల్లలు వీళ్ళే బాస్. కానీ ఇందులో ఒక పిల్లాడు మాత్రం చాలా షార్ప్ గా ఉన్నాడు. వీళ్ళందరినీ త్వరగా పట్టుకోండి. వెళ్ళండి, మీరు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురండి. శివ, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడే వెళ్ళి అందరినీ పట్టుకొస్తాను. ఎందుకంటే వాళ్ళు బాగా తన్నులు తిన్నారుగా, ఇక వాళ్ళు కొట్టడానికి అసలు వాళ్ళకి ధైర్యమే ఉండదు. యు వైట్, ఐఎమ్ కమింగ్. డోంట్ వరీ యూడి, ఇదిగో నేను వచ్చేసాను. లడ్డు సింగ్ అంకుల్, వాళ్ళని పట్టుకోండి. లడ్డు సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. కమాన్, హ్యాండ్స్ అప్ ఎవ్రీవన్. ఇదేంటి? లేదు, మోసం. మీరు ఇక్కడే ఉండండి, నేను వచ్చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యూడి. మీకు కూడా నా వయసే ఉంటుంది అనుకుంటున్నా. దయచేసి మీరు నన్ను వదిలేసేయండి, ప్లీజ్ ప్లీజ్. యూడి, మేమే. అసలు ఏలియన్స్ అనేవి లేవు. ఏలియన్స్ లేవంటే మరి వాళ్ళెవరు? రండి పిల్లలారా, చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు. ఓ, అంటే మిస్టర్ భట్నాకర్ మీరే కదా? మీ మాస్క్ ని తీస్తారా? మీరెవరో మాకు తెలుసు. నేను భట్నాకర్ అని నీకెలా తెలుసు? మీరు కుంటుతూ నడుస్తున్నారు. నేను మీ కాలనీ స్పేస్ స్టేషన్ లోనే చూశాను. ఈ పిల్లాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు. వెంటనే పట్టుకోండి, వెళ్ళండి. వద్దు వద్దు, అందరూ ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, మొత్తం స్పేస్ స్టేషన్ పేలిపోబోతుంది. లడ్డు సింగ్ గారు, పరిగెత్తండి. ఈ ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ అయిపోయింది, త్వరగా వెళ్ళండి. అరే బాబోయ్, భట్నాకర్ నువ్వా? అవును అంకుల్, ఈయన ఒక డూప్లికేట్ ఏలియన్ లా వచ్చి మన అందరినీ మోసం చేశారు. కానీ ఎందుకు ఇలా చేశావు? నువ్వు స్పేస్ షిప్ ని అమ్మకూడదని చెప్పావు, అందువల్లే నేను ఏలియన్ లాగా వచ్చి హైజాక్ చేశాను.
ఎవరికి నా మీద అనుమానం రాకుండా దీన్ని అమ్ముదాం అనుకున్నాను, కానీ శివ నా ప్లాన్ ని నాశనం చేసేశాడు. భట్టాచారి గారు త్వరగా బయలుదేరండి, బయలుదేరండి. ఓ నో, ఇది చైన్స్ లో లాక్ అయి ఉంది. నా పర్ఫెక్ట్ ప్లాన్ ఇలా వ్యర్థమైపోయిందే. నో 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 నో, నువ్వు ఇక్కడ ఏడవకూడదురా, జైలుకి వెళ్ళి ఏడవాలి, సరేనా? దిగులు పడకు, అక్కడ కూడా నీకు ఏలియన్ డ్రెస్సే ఇస్తానులే. గాని అక్కడ ఏలియన్ డ్రెస్ వేసుకోవాలి, ఎప్పుడు ఎగురుతూనే ఉండాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.